హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. ఈరోజు నేను చేసే వంట గోంగూర మటన్ చేస్తుండా. గోంగూర వేసి మటన్లో చేస్తే ఉంటుంది, ఇంకా అదిరిపోతుంది టేస్ట్. కొంచెం కొవ్విన కూరలలో వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి. నేను ఏ విధంగా చేస్తానో మా ಇಂట్లో చూపిస్తానండి. ఇప్పుడు ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಮಟನ್ ಪುಂಡಿ ಪಲ್ಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೂಪರ್ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ, ಭಾಳ ಚಲೋ ಇರ್ತೈತಿ. ನಮ್ಮ తెలుగు మంది ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತಾರೋ ತೋರಿಸ್ತೀನಿ ಬರ್ರಿ. చూడండి, మటన్ ఒక 500 తెచ్చుకున్నామండి. చూడండి, కొంచెం కొవ్వు ఉంది కదా, ఇట్లా కొవ్వున్న వాటిలలో మెంతి కూర కానీ గోంగూర కానీ వేసి వండుకున్నామంటే ఇంకా తింటుంటే తినబుద్ధి అవుతుంది. ముద్దకు పోతూనే ఉంటుంది, అట్టా ఉంటుంది అనమాట. దీంట్లోకి గోంగూర తీసుకోవాలండి. నేను ఎర్ర గోంగూర తీసుకున్నా, ఒక కట్ట అంతా ఉంటుందండి. ఇది మా చెట్లకి వచ్చింటే కట్ చేసి తీసుకొని వచ్చినండి, కోసుకొని. ఇది నేను కారం వేయడం లేదండి, పచ్చిమిర్చి చేస్తుంటా. కారం వేస్తే అంత టేస్ట్ బాగుండదు, ఎండు కారం వేస్తే. పచ్చిమిర్చి వేస్తేనే ఈ మటన్లో చాలా టేస్ట్గా ఉంటుంది. కడుక్కుందామండి గోంగూరని. చూడండి, మంచిగా ఒకటికి 2 సార్లు మంచిగా కడగాలి గోంగూరని. ఇది పులుపు ఎక్కువ ఉంటుంది, అందుకే ఎక్కువ వేసకూడదు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందామండి. శుభ్ర వాటర్ తీసుకురా. అయ్యో, వాటర్ పట్టినా చూడు, కింద పెట్టి. కొంచెము ఈ గోంగూరలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. వస్తాగా హెల్ప్ చేస్తాను, నీకు ఏమేమి కావాలన్నా. సరే, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర మటన్. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. కొంచెం ఇంగ్రీడియంట్స్ ఏది ఎంత మోతాదులో వేసుకోవాలని తెలిసి ఉండాలి. అప్పుడే ఏ కర్రీ చేసినా ఏ కూరలు చేసినా కూడా బాగా టేస్ట్గా అనిపిస్తాయి. చూడండి, ఇవి కూడా కడిగి ఈ గోంగూరలో వేసుకుందాం. ఇంట్లో టమాటా కూడా వేసుకుందామండి. టమాటాలు 3 తీసుకున్నా నేను. చూడండి, టమాటాలు 3 వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. తర్వాత ఈ కూరను కోసుకుందాము. పెద్ద పీసులు ఉంటే కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం. చూడండి, మటన్ కడిగి పెట్టుకున్నా. ఒక 2-3 సార్లు మంచిగా గ్యాస్ పైన పెట్టుకుంటుండే. ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. దీంట్లోనే ముక్కకు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ దాకా వేసుకున్నా అండి. కొంచెము ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఉడికించుకుందామండి. నీకు ఎందుకు శుభ్ర, ఉడుకుతుంది కదా, అది కింద పోద్దని కాదు. భలే వెరైటీ ఉంటుంది చూస్తున్నావు కదా.
అడగాలనుకుంటుండా నిన్ను. ఏమని? కూర నువ్వే కొవ్వు కూర తీసుకొని వస్తావా, లేదంటే నిన్ను చూసి షాప్ వాళ్ళు వేస్తారా? బోరాని ఉంటే దానికి ఖచ్చితంగా కొవ్వు ఉంటుంది. తొడకు ఉండదు అంత. తొడ మటన్కి ఉండదు. మరి అదే అవ్వచ్చు కదా. మిక్స్ ఉంటే కొవ్వు మిక్స్ ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. అందుకు గోంగూర బాగా ఉడికింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇంకా గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని చెక్క, లవంగా, ధనియాలు ఫ్రై చేసుకుంటున్నా. ఒక 2 స్పూన్లు ఉంటాయండి ధనియాలు. ధనియాలు ఫ్రై అయినాయి, పక్కకు పెట్టుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకుందాం. శుభ్ర దంచుతావా అల్లం వెల్లుల్లి? ఈ దంచుతా. ఈ చెక్క, లవంగా, ఈ దీంట్లో పోయి ధనియాలు ఫస్ట్ ఈ దంచు. కొబ్బెర, కొంచెం ఉట్టి కొబ్బెర. ఉట్టి కొబ్బెర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. నేనైతే వేస్తుండండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మెదిగింది. పక్కకు దాంట్లో తీసి అల్లం వెల్లుల్లి దంచు. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఇంకా కూర రెడీ చేద్దామండి. ఒక డెక్చే పెట్టుకున్నా నేను. గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. ఒక 7 విజిల్లు దాకా పెట్టుకున్నా అండి. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని కుక్కర్ 7 విజిల్లు వచ్చింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. కానీ పక్కన తాలింపుకు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడైంది. ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నా వేసుకుంటుండా. దాంట్లోనే ఒక 3 ఒట్టిమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిందండి. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుందా. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఎనిపి పెట్టుకున్న గోంగూర వేసుకుందామండి. మిక్సీ పెడితే మెత్తగా పేస్ట్ అవుతుంది. అదంతా టేస్ట్ ఉండదు. ఇంకా రుబ్బుకొని వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పక్కన కూర
ఉడికించి పెట్టుకున్నాము కదా ఏట మాంసం వేసుకుందామండి. నేనైతే వాటర్ వేయలేదండి, దీంట్లో వాటర్ వేయకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకున్నా. ఈ మటన్లోనే నీళ్ళు ఊరి బాగా ఉడికినాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. చూడండి ఎట్టుందో కూర, అద్దరిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందామండి. ఎంపుకున్న డేక్షలో కొంచెం వాటర్ వేసుకున్నా అండి. అది కుక్కర్లో పోసుకొని ఇది కూడా మంచిగా చూడండి అద్దరిపోతుంది కూర మాత్రం. కొంచెంసేపు ఉడికించుకుందామండి, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఈ గోంగూర అంతా ముక్కకు బట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చూద్దామండి, 5 నిమిషాల వరకు ఉడికింది. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఒట్టి మసాలా వేసుకుందాం. మా ఆయన మెత్తగా దంచిండండి, ఉడకలు లేకుండా. గరం మసాలాలు ఏం పనికి రావండి, ఈ మసాలా ఉంటే చాలు. ఇంకా అద్భుతమైన రుచితోటి అద్దరిపోతుంది కూర మాత్రము. నేను కూర చేస్తే మా ఇంట్లో కలవారిస్తారు. ఏం వంటలు చేసినా కూడా బయట ఎక్కడ తిన్నా ఇంత టేస్ట్ రాదు, మన ఇంట్లో చేసుకున్నట్టు అంటాడు మా ఆయన కూడా. ఎన్నో ఫంక్షన్లకు వాటెకిటకి వస్తూ ఉంటాడు. మన ఇంట్లో చేసినట్టు యాడ చెయ్యరు మే అని చెప్తుంటాడు. ఉప్పు చూద్దామండి, కొంచెం ఉప్పు పడుతుందండి. బాబా బాగుంది కూర. గోంగూర కూరన మజాక అంటుంది. కలిదిప్పుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందామండి, చాలు. ఇంకా చూడండి ఎంత గ్రేవీ చిక్కగా ఎంత బాగుంది కదా. ఎక్కువ చారు చేసకూడదండి ఈ గోంగూర కర్రీ, అస్సలు టేస్ట్ ఉండదు. ముక్కలు ఒకసాట గోంగూర ఒకసాట ఉంటుంది అన్నమాట, నీళ్ళు ఎక్కువ పోస్తే. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, రెడీ అయిపోతుంది. చూడండి 2 నిమిషాలు ఉడికింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది. చూడండి మంచిగా రెడీ అయింది కర్రీ. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తుండా. కొత్తిమీర అవసరం లేదండి వేసుకుండేది, అందుకే నేను మసాలాలో వేయలేదు. గ్యాస్ ఆఫ్ చేసుకుంటుండా అండి. ఉంటేనండి ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటే మసాలాలు రోట్లో దంచుకొని చేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఉద్దిరిపోయే కర్రీ రెడీ అయింది. పదండి ఫ్రెండ్స్ తిందాం. ఏంది శుభ్ర రెడీగా కూర్చున్నావే? తినాలి కదా, చేసుకున్న తర్వాత వండుకున్నమ్మ తినకమానదు, కడుపుతున్నమ్మ కనకమానదని కూల్ డ్రింక్ తాగుతావా మా అమ్మ అనేది. తాగు నువ్వు. కొద్దా నేను తాగను కదా కూల్ డ్రింక్. కొద్దిగా తాగు, ఎండ ఉంది కదా, లైట్ తాగు. బిర్యానీ అయినా బాగుంటుంది. బిర్యానీ అంటున్నా, పలావ్ రైస్ అయినా ఈ కూరలోకి అద్దరిపోతుంది శుభ్ర. ఏదైనా బాగుంటుంది. రొట్టెలు రొట్టెలు ఏం బాగుంటాయి? బాగుండదు. చూడు ఎట్టుందో కూర.
రాండి ఫ్రెండ్స్ తిందాము. ఉదిరిపోయే కర్రీ అనమాట. ఈ గోంగూర బోటి కూరలు వేసుకున్నా బాగుంటుంది, ఒట్టి చేపలు గోంగూర అయినా బాగుంటుంది, భలే ఉంటుంది టేస్ట్. గోంగూర దేంట్లో వేసినా కూడా అదిరిపోతుంది. గోంగూర బిర్యానీ కూడా బాగుంటుంది, గోంగూర పలావు. తిను శుభ్ర అయింది తింటుండా కాలుతుంది చాలా. ఇప్పుడే కదా వండింది. రండి ఫ్రెండ్స్. భలే కుదిరింది శుభ్ర. కారం కూడా కరెక్ట్ ఉంది. ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. ముక్క కూడా చూడండి మంచిగా ఉడికింది. చాలా బాగా చేసినావు. చూడండి ముక్క కూడా మంచిగా ఉడికింది అనమాట. గోంగూర బాగుంది టేస్ట్ చాలా. ఎర్ర గోంగూర, గుంటూరు గోంగూర అంటారు దీన్ని. ముక్క కూడా అద్భుతంగా ఉంది. ముక్క కూడా బాగా పట్టింది, పులుపు కొద్దిగా పులుపు పట్టింది. ఈ మసాలా అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఏం మాటలు లేవు ఇంకా. పొద్దున్నే పోయినానండి, మంచిగా బోర మటన్ దొరికింది, అదిరిపోతుంది. కొట్టించుకొని వచ్చినండి. బోర మటన్ సూపర్ ఉంది. ఉంది కదా కొంచెం కూరలో గోంగూర పడేసరికి దాని టేస్టే డిఫరెంట్గా అంత అదే అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగుండే ముక్కలు. ఇదే విధంగా చేసుకోండి మీ ఇంట్లో కూడా. నేను ఏ విధంగా చేసినానో కరెక్ట్గా అదే కొలతలతోటి అదే విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. పలావ్ రైస్ లెగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.